పెట్టుబడులతోనే అభివృద్ధి, వాటి వాటాను జిఎస్డిపిలో 52% పెంచడమే లక్ష్యం. డిప్యూటీ సీఎం బట్టి అప్పుడే $3 ట్రిలియన్ ఎకనామీ సాధ్యం. మన దేశానికే లేదు సపరేట్ కోరి, దేశానికే సాధ్యం కానీ దాన్ని రాష్ట్రానికి సాధ్యం చేసి చూపెడతామని మాట్లాడతారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పాఠం అప్పచెప్పమంటే గా పాఠమే అప్పచెప్తారా మీరు? ఒక రాష్ట్రానికి $3 ట్రిలియన్ ఎకానమీ చేసి చూపెడతామని ఒట్టి ప్రగల్భాలు పలుకుతాను. ప్రగల్భాలు. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతారు. ప్యూర్ రేర్తో మారుమూల జిల్లాలు, ప్రాంతాలు డెవలప్. ఆరోగ్య రంగంపై చేసే ఖర్చును జిఎస్డిపిలో 8% పెంచుతామని వెల్లడి. అసెంబ్లీలో తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్పై చర్చ. అప్పటి వరకు ఉండేటోడేవాడో ఊసేటోడేవాడో. నీ ప్రభుత్వం ఉంటుందా అప్పటి వరకు? నీ ప్రభుత్వం ఎప్పటి వరకు ఉంటుంది? 28లో మళ్ళీ కంటికి కనబడుతొట్టు, మళ్ళీ వచ్చేసరికి దేవుడు ఎరుగు. 2047 వరకు ఆట వీళ్ళ చర్చే. 2026లో ఏం చేయాలో చెప్పరాదుర్రి. 2026లో తెలంగాణలో ఉన్న ప్రజల బతుకులను ఏం మార్చబోతున్నారు? 6 గ్యారంటీలకు దిక్కున్నదా? రైతు భరోసాకు దిక్కున్నదా? గవి చెప్పరాదుర్రి. 6 గ్యారంటీలు ఇవ్వలేము, 421 హామీలే ఇవ్వలేరు కానీ 247 దగ్గరికి పోయింది వీళ్ళు. టైం మిషన్ ఎక్కి జుర్రు అని పోయింది. ఇక అప్పటి వరకు చచ్చేటోడేవాడో, బతికేటోడేవాడో, పుచ్చేటోడేవాడో తెలియదు. ఎవడన్నా చూస్తే 2047 వరకు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బతుకుతారు అన్నట్టు ఆశలు పెడతాను. మళ్ళీ ప్యూర్ రేర్ ఆట, క్యూర్ ఆట. ప్యూర్గా దోపిడీ చేయండి, రేర్గా డెవలప్మెంట్ మీద మాట్లాడండి. సేమ్ రేవంత్ రెడ్డి గారు ఏ పాఠం అయితే అప్పచెప్పమని పంపిలో గా పాఠమే అప్పచెప్తాను. వాళ్ళు హైదరాబాద్ను కాపాడుకునేందుకే హిల్ట్ పాలసీ. ఇప్పుడు ఒక హిల్ట్ పాలసీ అనేది మొత్తం హైదరాబాద్ను కాపాడడానికి తెచ్చినాడు. ఇప్పుడు హిల్ట్ పాలసీ అనేది లేకపోతే ఇన్ని రోజులు బతకలేదా హైదరాబాద్? కాలుష్య నివారణ ఎట్లా తగ్గించాలో ఆలోచన చేయరు. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని ముందటేసుకొని హైదరాబాద్ ప్రజలను కాపాడడానికి అని ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు పంపకుంటే ఇక్కడ బతకలేం. మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమలను పంపండి. ప్రజా జీవితాలకు అడ్డంకిగా ఉండి కాలుష్యానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న ప్రతి పరిశ్రమను ఊరవతలకు పంపండి. ఊరవతల పరిశ్రమలు పడితే మళ్ళీ వాడి చుట్టూ ఇండ్లు పడాయా? ఖచ్చితంగా పడతాయి. ఒకప్పుడు ఊరు బయటనే అన్నట్టే కదా ఇది. ఇప్పుడున్న పరిశ్రమల చుట్టూ ఒకప్పుడు ఇండ్లు లేవు, ఇప్పుడు ఇండ్లు పడ్డాయి. ఆ పర్మిషన్లు ఎవడిచ్చిండు? ఏ దొంగలు ఇచ్చిండు? గతంలో ఎవడు పరిపాలించిండు? కాంగ్రెస్, టీడీపీలే పరిపాలించినాయి. మరి పరిశ్రమల చుట్టూ ఇండ్లు ఎట్లా వచ్చి పడ్డాయి? వాటికి అనుమతులు ఎవడిచ్చిండు? ఫ్యాక్టరీలను తరలించకుంటే పిల్లలకు బంగారు గిన్నెల విషం ఇచ్చినట్టే. అబ్బా ఏం అద్భుతంగా మాట్లాడతానులే. అందరు కౌలైపోయిన్లు. బంగారు గిన్నెలో విషం పెట్టి తినిపించినట్టేనట ఫ్యాక్టరీలు తరలించకపోతే. ఇప్పుడు ఈ మాట కన్నా బయటికి తీసుకపో అనాలి మనం. వద్దు బంగారు గిన్నెల మా పిల్లలకు విషం ఎందుకు పెడతాం? బంగారు ముద్దలు కలిపి పెడతాం. భోపాల్ ట్రాజడీ లాంటి ఘటనలు ఇక్కడ జరగాలనా? ప్రభుత్వ భూములను అగ్వకు అమ్ముతున్నామన్నది పచ్చి అబద్ధం. పూర్తి యాజమాన్య హక్కులు ఉన్న వారి భూములనే కన్వర్షన్ చేస్తున్నాం. హిల్ట్ పాలసీలో పైసా అవినీతికి ఆస్కారం లేదు. ఇది కాంగ్రెస్ చెప్తే నమ్ముతాం. కాంగ్రెస్ మేము అవినీతి ఏము అంటే ఖచ్చితంగా నమ్మవలసిందే ప్రజలందరూ. అవినీతికి పుట్టిన ఏకైక పెద్ద బిడ్డే కాంగ్రెస్. మళ్ళీ అవినీతికి ఆస్కారం లేదంటే నమ్ముతాము. ప్రభుత్వానికి 10,000 కోట్ల ఇన్కమ్ అంటే ఒక్క నెల ఇన్కమ్ కూడా కాదు అది. లక్షల కోట్ల విలువ చేసే భూములను అమ్మితే 10,000 కోట్ల ఇన్కమ్ అట. మన రాష్ట్ర ఆదాయం నెలకు 16,000 కోట్లు. అంటే ఒక్క నెల ఆదాయం కూడా వస్తలేదు భూములను అమ్మితే. అదొకటి గుర్తుపెట్టుకోరు. 2023లో జీవో 19తో ప్రైవేట్ వ్యక్తులకు హక్కులు కల్పించింది గత బీఆర్ఎస్ సర్కారే. బీజేపీ నేతలు అప్పుడెందుకు మాట్లాడలేదని ప్రశ్న. అక్రమ భూముల కేటాయింపులపై విచారణ తప్పదని హెచ్చరిక. అసెంబ్లీలో హిల్ట్ పాలసీపై చర్చ సందర్భంగా మంత్రి ప్రసంగం. ఇక మీరు సూటి పెట్టినాక వాటిని బతకనిస్తారా కానీ అమ్ముకొర్రి వాటిని ఎక్కడికైనా మీ ఇష్టం ఉన్న కాడికి తరలించండి. కాకపోతే హైదరాబాద్లో కాలుష్యం అనేది లేకుండా చేయి. ఇక ప్రభుత్వం సూటి పెట్టినాక ఉంటాయి, భూములు ఎగిరిపోతాయి, కథం అవుతాయి.